చిన్నప్పుడు సెట్‌కెళ్ళినప్పుడు ఎలా ఎలా ఉండింది? అంటే ఆ ఏజ్‌లో ఏదైనా ఒక మెమరీ గుర్తుందా? బాగా హ్మ్. విసిగించడం, బాగా అల్లరి అంటే చేయడం? ఐ థింక్ 'తేజ సజ్జాతో' హ్మ్. నేను 'ఒక ఊరిలో' మూవీ చేశాను. నేను, 'తేజ సజ్జా' అండ్ 'నిక్షిప్త' అని ఇంకొక అమ్మాయి. ఇప్పుడు షీ ఈస్ ఎ డాక్టర్ నౌ. ఓకే. అండ్ మేమిద్దరం కలిసి చేసిన అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ లైక్ హ్మ్. 'తేజతో'. అండ్ ఆ టైంలో వి హాడ్ సో మచ్ ఫన్. ఓకే. అమలాపురం సైడ్ అటు సైడ్ బాగా హ్మ్. ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఉండేవి. హ్మ్. అండ్ ఒక సాంగ్ ఉంటుంది మొత్తం మా ముగ్గురి మీద. ఒక ఓకే. ఫ్రెండ్‌షిప్ సాంగ్. హ్మ్. ఆ టైంలో డీఎస్‌పీ గారు రావడం. ఆ ఓకే. టైంలో మాతో ఆడుకోవడం. అదంతా మంచి ఫన్. అది ఓకే. బాగా. బాగా ఏదైనా ఆహ్, సెట్‌లో ఒక హీరోని ఇరిటేట్ చేయడం కానీ, ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ, భయపెట్టడం ఆర్ భయపడ్డం అటువంటి ఇది సిట్యుయేషన్? యాక్చువల్లీ 'జానకి స్టార్' అయిన తర్వాత వెంటనే 'విష్ణు' మూవీ ఛాన్స్ వచ్చింది. ఓకే. 'విష్ణు' గారి చిన్నప్పుడు 'మంచు విష్ణు' గారిది ఫస్ట్ ఫిల్మ్ 'విష్ణు' ఉంది. హ్మ్. ఆ మూవీలో వైజాగ్‌లో షూట్. హ్మ్. జయసుధ గారు, మురళీమోహన్ గారు ఆ కాంబినేషన్‌లో చిన్నప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. హ్మ్. యాక్సిడెంట్ నుంచి హీరోయిన్ చిన్నప్పుడు కాపాడడం. హ్మ్. ఈ అమ్మాయి కాపాడిందని చెప్పడం. హ్మ్. అది చెప్పడానికి నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అండ్ హ్మ్. వెరీ సెకండ్ ఫిల్మ్ అది వెరీ న్యూ. హ్మ్. బ్లాంక్ ఉండదు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొన్ని కొన్ని బావుంటాయి. కొన్ని కొన్ని నాకే అనిపిస్తది అప్పుడు చూస్తే. హ్మ్. సో, ఆ టైంలో కరెక్ట్‌గా మోహన్ బాబు గారికి వచ్చేసింది. ఏం వచ్చిందో తెలీదు. ఆయన యూజువల్లీ చిన్న పిల్లల మీద ఆయన చేసుకోరు. ఓకే. బట్ ఆ ఫోర్స్‌లో వచ్చారు. హ్మ్. వచ్చి ఇలా చేసేసారు. హ్మ్. అప్పుడు నాకు పడిందేమో అనుకున్నాను. బట్ అలా కాదు నాన్న ఇది అని చెప్పేసి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. సో, ఇన్ రీసెంట్ టైమ్స్ ఆయన కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడు కూడా వాస్ వెరీ ఎక్సైటెడ్ అసల. హ్మ్. అండ్ విష్ణు అన్నని పిలిచి హ్మ్. అండ్ "అరే గుర్తున్నాడా నీకు చిన్నప్పుడు చేసాడు." అప్పుడింతుండేవాడు. అప్పుడు ఇప్పుడింతైపోయాడు. అండ్ అలా ఐ హ్మ్. వాస్ సో ఎక్సైటెడ్. చాలా హ్యాపీ మీటింగ్. హ్యాపీ మీట్. అంటే ఎప్పుడు డైరెక్టర్స్ తిట్టడం కానీ, టేకులు అహా! తీసుకోవడం అలా లేదు అలా 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 ఏం ఎప్పుడేం లేదు. లేదా? ఆహా! అంటే చాలామంది చెప్తూ ఉంటారు. హ్మ్. సినిమా అంటే అది పెద్ద సెట్ కాబట్టి పెద్ద పెద్ద హీరోస్ ఉన్నప్పుడు వాళ్ళు హ్మ్. కాంబినేషన్‌లో మనం ప్రాపర్‌గా చేయకపోతే అరిచేస్తారు. అది నాకు మైక్‌లు అది హ్మ్. చిన్నప్పటి నుంచే బాగా అలవాటయిపోయింది. హ్మ్. నాకు ప్రొడక్షన్ సైడ్ డ్యాడీ ఉండడం వల్ల హ్మ్. అప్పట్లో ఫిల్మ్స్ చేసేవాళ్ళు కదా! ఫిల్మ్స్ రీల్స్. హ్మ్. ఆ రీల్స్ ఒక షార్ట్‌కి అంటే ఇంత మినిట్స్‌కి ఇంత నెగెటివ్ కట్ అయిపోతుంది. హ్మ్. సో, ఇంతింత ఫీట్స్ ఆఫ్ నెగెటివ్ వేస్ట్ అయిపోతుందనేది సో, మాకప్పట్లో నాకు తెలిసి ఫిల్మ్స్ ఉన్నప్పుడు వెరీ సెటిల్డ్‌గా ప్రతి ఒక్క యాక్టర్ గూడా చాలా కాషియస్‌గా చేసేవాళ్ళు. ఓకే. సో, బిఫోర్ ఆఫ్ షూట్‌లోనే మానిటర్స్ చేసేవాళ్ళు. హ్మ్. ఒక 10 మానిటర్స్ అయినా చేసేవాడు. ఓకే. చిన్నదైనా పర్లా. హ్మ్. దాని పర్ఫెక్షన్ కోసం అంత బాగా చేసుకొని ఈవెన్ ఐ've సీన్ 'భాగ్యలక్ష్మి బాంబే డ్రాప్' మూవీ యూజువల్లీ చూస్తే కాస్ట్ ఆఫ్ కమెడియన్స్ ఉంటారు. హ్మ్. బ్రహ్మానందం గారి కొడుకు కింద చేశాను నేను దాంట్లో. హ్మ్. ఆహ్, అసల ఫుల్ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు గూడా అలా చేసుకుందాం, ఇలా చేసుకుందాం అని వాళ్ళ కమ్యూనికేషన్‌తో హ్మ్. అలా చేసుకొని అప్పుడు నాకు ఆ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా అలవాటయిపోయింది. హ్మ్. సో, మాక్సిమం అందుకే బిఫోర్ ఆఫ్ నేను చేసే మూవీ ఏదైనా గూడా ప్రీ వర్క్‌షాప్ జేసుకుంటాను. హ్మ్. నేను సొంతంగానే జేసుకుంటాను. ఈవెన్ డైరెక్టర్స్‌ని కూర్చోబెట్టుకుంటాను. అండ్ ఏదన్నా మేనరిజమ్స్ గాని ఏదన్నా దీంట్లో టాక్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు గూడా నాకు బాగా అలవాటయిపోయిందేంటంటే, ఒక 2, 3 టైమ్స్ చూసుకోవడం అలవాటయిపోయింది. ఓకే. సో, కెమెరా పెట్టినప్పుడు గూడా సో, అంత తొందరగా నాకు మాక్సిమం 2 ఆర్ 3 కన్నా ఎక్కువ అవ్వదు. ఓకే. మాక్స్ టు మాక్స్ 3 అంతే. ఓకే. జస్ట్ ఏమైనా చిన్న చిన్న ఆ! చేంజెస్ ఉంటే మీరు నమ్ముతారో లేదో 'కలియుగం' చూసారు కదా! హ్మ్. హ్మ్. 'కలియుగంలో' డ్యూయల్ సీక్వెన్స్ ఉంటుంది. హ్మ్. ఏది అపోజిట్ హ్మ్. వాడు డైలాగ్స్ చెప్పేది. అవును. ఆ సీక్వెన్స్ మొత్తం యూజువల్లీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసి 2 డేస్ పడతది. 2-3 డేస్ పడతది. ఓకే. మేము ఒక హాఫ్ డేలో షూట్ చేస్తాం. హాఫ్ డేలో హాఫ్ డేలో. హార్డ్ వర్కర్. అక్కడ నేనే, ఇక్కడ నేనే. టక్కా ఎళ్ళిపోవడం, ఇక్కడ రావడం. ఓకే. సో, ఆహ్, అలా. ఒకటే పర్సన్ 2 యాంగిల్స్, 2 2 యాంగిల్స్. షేడ్స్ చూపించాలి సో, అనేది. హాఫ్ డేలో అయిపోయింది. అది పెద్ద పెద్ద సీన్స్ మళ్ళీ. యాక్టింగ్ మనకి ఈజీయే గాబట్టి సో, పెద్ద అలా. కష్టం అనిపించలేదు. సో, అందరూ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేసేసారు కాబట్టి, ఇప్పుడు ఎవరితో అయినా మల్టీ స్టారర్ చేస్తే ఈ హీరోతో ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ చేయాలి అనేది ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ మనకు మార్కెటొస్తే దాని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక మినిమమ్‌గా రికగ్నిషన్ వచ్చింది. హ్మ్. ఓకే. 'విశ్వ కార్తికేయ' అంటే ఓకే. మంచి హీరో, హ్మ్. మంచి టాలెంటెడ్ అని ఓ సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. హ్మ్. లాస్ట్‌న మార్కెట్‌ని మనం స్టేబుల్‌గా కాస్త క్రియేట్ చేసుకున్నాక అప్పుడు దాని గురించి బట్ ఉంటది కదా! ఈ హీరోతో నేను చేస్తే బావుంటది అని. అంటే వాళ్ళు ఫస్ట్ నాతో చేయాలని ఆశపడాలి కదా! ఇష్టపడాలి కదా! ఆశ కాదు. మేబీ అడిగితే ఒప్పుకోవచ్చేమో. ఒప్పుకుంటారు. ఎప్పుడో ఒప్పుకుంటారు. కాకపోతే ఆన్ టేబుల్ మీదకెళ్ళేటప్పటికి మారిపోతాయి. అందుకు. ఓకే. సో, ఇంటర్వ్యూలో యెస్. కార్తికేయని బాగా ఇరిటేట్ చేసే క్వెషన్ ఏంటి? నన్నా? ఆ!
ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలో? మాక్సిమం మీకు అందరూ బాగా తెలుసు కదా, అంత తొందరగా ఇరిటేట్ అయిపోతుంది కాదు. అవునా? ఇరిటేట్ అయినా లోపలే ఉంటది, బయటకి చెప్పలేం. ఏముండదు అది. నేను ప్రతిదీ మాక్సిమం టు మాక్సిమం ఎప్పుడు పాజిటివిటీ కింద తీసుకుంటాను. పాజిటివ్‌గా. ఏదున్నా సరే. హ్మ్. అంటే అంత ఇరిటేషన్ పెద్దగా ఉండదు. ఉండదు. అంటే పర్సనల్ లైఫ్‌లో గూడా డ్యాడీ సపోర్ట్ ఉండడం వల్ల పాజిటివ్ ఉంటుందా? లేకపోతే కార్తికేయ కూడా అప్పుడప్పుడు నాట్ ఓన్లీ డాడీ, అమ్మ కూడా. హ్మ్. అమ్మ ఈజ్ వెరీ వెరీ మచ్ పాజిటివిటీని లైక్ ఎప్పుడైనా లో ఉన్నా కూడా హ్మ్. షీ కన్సోల్స్ మీ సో మచ్. ఓకే. నాకు చాలా మంచి అమ్మ సపోర్ట్. హౌస్ వైఫ్. హౌస్ హౌస్ వైఫ్. వైఫ్. హ్మ్. సో పేరెంట్స్ ఇద్దరు అలా ఉండడం వల్ల నాకు ఆ స్ట్రెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా హ్మ్. ఐ కెన్ ఈజీలీ మూవ్. హ్మ్. దాని నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచిస్తాను కదా. సో నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఈవెన్ ఇండస్ట్రీలో పెరగడం వల్ల కావచ్చు, లేకపోతే సీనియర్స్తో, డైరెక్టర్స్తో, యాక్టర్స్తో వీళ్ళందరితో వర్క్ చేయడం వల్ల కావచ్చు, హ్మ్. ఇప్పుడు ఏదన్నా చిన్న కష్టమైంది ఏదైనా అయింది లేదు, ఏదన్నా చిన్న హ్మ్. దాన్ని ఎలా నెక్స్ట్ దానికి రికవర్ చేసుకోవాలనేది ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. ఓకే. సో అది నాకు ఉంది. నైస్. సో ఇప్పుడు పాత సినిమాలు మనం చూస్తూ ఉంటాం మ్మ్. కదా! కార్తికేయ ఇప్పటివరకు ఒక లవర్ బాయ్‌గా చూసాం. ఒక విలన్‌గా మ్మ్. చూడాలి, ఒక పెద్ద సాడిస్ట్‌లా చూడాలి అంటే కలియుగం చూడండి పర్లేదు. కలియుగం చూసాము. అంటే పాత హీరోల్లో ఎవరినైనా ఇమిటేట్ చేస్తూ ఈ కైండ్ ఆఫ్ రోల్ చేస్తే బావుండు అనిపించే హీరో ఎవరు? మ్మ్. హ్మ్. అలా ఏం అనిపించలేదు ఎప్పుడు. దాని గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఓకే. 'కార్తికేయ' సాంగ్ అది 'రివ్వున ఎగిరే గువ్వ' సాంగ్ అది చాలా ఫేమస్. అవును. ఆహ్, బేసిక్‌గా మనమంతా ఒకటే మ్మ్, ఏజ్ మ్మ్, కాబట్టి మ్మ్. 90స్ కిడ్స్ అందరికి కూడా ఆ సాంగ్ బాగా మ్మ్, తెలుసు. మ్మ్, మ్మ్. సో అది ఒక 1 ఆర్ 2 లైన్స్ 'కార్తికేయ' పాడితే వద్దులేండి. ఏం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హ్మ్. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ మూవీ డైరెక్టర్‌తోనే ఇప్పుడు 'కీర్తికాంతం కనకం' డైరెక్షన్ ఆయనే చేస్తున్నారు. హ్మ్. సో ఆ డైరెక్టర్ మీకోసం రిస్క్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్, ఇది సక్సెస్ యాక్చువల్లీ అవుతది. ఆయనకి చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, హ్మ్. నాకు అసలు ఊహ తెలియని టైంలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. హ్మ్. సో ఈ మూవీని నువ్వు తీసుకొచ్చావు. మూవీ ఇంట్రడ్యూస్ చేసింది నువ్వే. ఓకే. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో హిట్ కావాలి. 'జానకి శ్రీరామ్' పెద్ద సక్సెస్. హ్మ్. ఇప్పుడు ఆ సక్సెస్‌ని మళ్ళీ నువ్వు నాకు హీరో అయిన టైంలో నువ్వు ఇప్పించాలి అని చెప్పి ఇప్పుడు ఆయనే డైరెక్షన్. అండ్ రామాంజనులు గారు ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అండ్ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఒక ప్రొడ్యూసర్. వై సౌఖ్య అని ఒక ప్రొడ్యూసర్. ఆయన అంజి శ్రీనివాస్ గారు. ఆయన డైరెక్షన్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను పాడి వాళ్ళని హర్ట్ చేసి ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఆల్రెడీ నువ్వే తీసుకొచ్చావు, హిట్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు కూడా నాకు మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి నీతోనే అంతే తప్పదు. కావాలి. ఇలా కదా అసలు చేయించుకోవాల్సింది వర్క్. ఈ పాయింట్ నోట్ అంతే. చేసుకుంటాం మేము ప్రేమతో కూడా. ఏదైనా ప్రేమతో అడగాలి. ప్రేమతో అడిగారు, ఆయన వచ్చారు. యెస్. అంటే రియల్లీ ఆడియన్స్‌కి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఉంటుంది. యెస్. కాంబినేషన్ అప్పుడు హిట్ ఆబ్వియస్లీ. కాబట్టి యాహ్! మేబీ ఇప్పుడు ప్రెస్ యాహ్! మీట్‌లు యాహ్! యాహ్! పెట్టినా మళ్ళీ సేమ్ కాంబినేషన్ అంటే అది చాలా ఉంటుంది. బాగుంటుంది. అవును. సో అందుకోసమైనా ఒక 2 లైన్స్ వద్దు. ఏం మరీ కాదు. బాలేకపోతే నేను ఎడిటింగ్‌లో తీసేస్తా. పర్లేదు మీరు ఉంచేస్తారు నాకు తెలుసు. నేను ఉంచను సీరియస్‌లీ. ఉంచుతారు. నిజంగా కెమెరామాన్స్ గూడా ఉన్నారు. ఒక 2 లైన్స్ పాడకపోతే నిజంగా తీసేద్దాం. నేను అది మీ వైపు గూడా లిరిక్స్ నేను కూడా గుర్తు చూడను. రావట్లేదు అది. ఇది నేను నమ్మను. ప్లీజ్ ఆ సాంగ్ అది బేసిక్‌గా ఎంత క్లాసిక్ సాంగ్ అది. యాహ్! ఇప్పటికి చిన్నపిల్లలు ఇప్పటికి మొన్న కలియుగం ప్రమోషన్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు అవును. వచ్చి మా పాప ఇప్పటికి అన్నం తింటూ ఆ సాంగ్ చూస్తానండి. అవును. ఆ! అందుకే లిరిక్స్ చూసుకునేనా జస్ట్ ఒక 2 లైన్స్ మనం హైలైట్స్‌లో పెట్టుకోవడం కోసం ఉంటది. రివ్వున ఎగిరే గువ్వ హ్మ్. నీ నవ్వులు ఎవ్వరివమ్మ ఏమున్నాయి అది గుర్తులేదు. యెస్. అయ్యో! కార్తికేయ. యాహ్! అసలంటే పాత సినిమాలు చూసుకోవడము అవి చూస్తా. అవునా? అదంత మంచి సాంగ్ ఇప్పటికి కదా! చూస్తా. మర్చిపోయారా పాడమనగానే? అలా ఏం లేదు. హ్మ్. జస్ట్ ఇగ పాడటం అంత రాదు. సరే ఇప్పటి వరకు క్యూట్ లవర్ బాయ్ అన్నాడు కదా! అసలు హ్మ్. కలియుగ పట్నంలో ఆ గెటప్ చూస్తే ఆ సైకో రోల్ హ్మ్. ఒక్కసారి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా కెమెరాకి? అదా? ఇప్పటి అమ్మో! వరకు క్యూట్ స్మైల్ ఉంది కదా! అసలు ఆ విలన్ బయటకొస్తే ఎలా అది ఉంటుంది? కలియుగం నుంచి ఆ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేసా. బయటకొచ్చేసిన డైలాగ్ చెప్పొచ్చు. బయటకొచ్చిన కష్టం ఇప్పుడది. డైలాగ్ చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్క అది డైలాగ్. ట్రైలర్‌లో ఉంటది యాక్చువల్లీ. హ్మ్. ఆహ్, ఈ కలియుగంలో అమ్మని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా అని అంటాడు ఏదో అంతే. హ్మ్. అంటే అది రాట్లేదు ఆ బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. ఆ సాగర్‌తో పోయింది. మళ్ళీ అక్కడికి ఆ ఆ! మళ్ళీ సెట్‌లోకెళ్ళాలా? ఆ సెట్‌లోకెళ్ళి దాని గురించి ఇప్పుడు కంప్లీట్‌గా త్రిబుల్ కే ఫుల్ ఫన్ జోష్ దీని మీద ఉన్నాను. త్రిబుల్ ఆర్‌లా త్రిబుల్ కే అన్నమాట.
ఏమో టైటిల్ చాలా పెద్దగా పెట్టారు, చూద్దాం ఎంత ప్లాన్ చేశారో. సో సో మీరు చెప్పండి, లైక్ త్రిబుల్ కే కీర్తి కాంతం కనకం ఎలా అనిపిస్తుంది? బాగుంది. హ్మ్? బేసిక్గా టైటిల్ వినగానే నాకు Yeah. మంచిగా అనిపించింది. మ్మ్. అండ్ కెమెరా ముందు చెప్పకపోయినా మ్మ్. కాస్టింగ్ కొంచెం తెలిసిన తర్వాత ఓకే ఏదో గట్టిగా ప్లాన్ Yeah, చేశారు చాలా అనేది అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. Yes. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. Thank అండ్ you, thank నెక్స్ట్ ఇంటర్వ్యూ మనకి ఇస్తారో లేదో, అంత పెద్ద స్టార్ అయిపోతే అయ్యయ్యయ్యో, కష్టం. అసలు ఇంపాసిబుల్. అలా ఏం లేదా? అలా ఏం లేదు. అబ్బా! చాలా ప్రయారిటీ.